Hi friends, good morning to everyone. Welcome to UPSC Reality with Mahesh. So classes కొంచెం డిలే అయ్యాయి బికాస్ ఆఫ్ కొన్ని రీజన్స్ వల్ల హెల్త్ ఇష్యూస్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పటి నుంచి మనం రెగ్యులర్గా మెంటర్షిప్ రిలేటెడ్ ఆర్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ కానీ ఎవరైతే టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఆర్ యూపీఎస్సీలో ప్రాపర్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మిస్గైడెన్స్ చాలామందికి అవుతున్న దగ్గరికి చాలామంది వచ్చారు. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఆర్ వర్కింగ్ అయినా పర్వాలేదు అండ్ మీరు రెగ్యులర్గా చదువుతున్నా పర్వాలేదు. బట్ ఈ ఎగ్జామ్కి కొన్ని క్వాలిటీస్ డెఫినెట్గా కావాలి. ఫస్ట్ వన్ ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, మీకు ప్యాషన్ ఉండాలి, మీకు నమ్మకం ఉండాలి. ఎందుకంటే ఇది పెద్ద జర్నీ. ఎస్పెషల్లీ యూపీఎస్సీ అనేది ఎగ్జామ్ ప్రాసెస్ 16 months ఉంటుంది. మీకు జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది, మేలో ప్రిలిమినరీ. ఓకే, ప్రిలిమినరీ నుంచి మెయిన్స్కి దాదాపు 85 days ఉంటుంది గ్యాప్, అంతే 85 days to 90. ఓకే, అండ్ ఆగస్ట్లో మెయిన్స్ ఉంటుంది యూపీఎస్సీ, అండ్ ఫిబ్రవరి మార్చ్లో ఇంటర్వ్యూస్, ఫైనల్ ఏప్రిల్లో అలా వస్తుంది. సో ఎగ్జామ్ ప్యాటర్నే మీకు 3 tier ఉంటుంది, ప్రిలిమ్స్, మెయిన్స్, పీటీ. ఓకే, కాబట్టి ఇంత లాంగ్ జర్నీని ఓకే ఎలా హ్యాండిల్ చేయాలి? ఒక ప్రాపర్ పర్సన్ మీ దగ్గర లేకపోతే, మీ దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నా, ఎన్ని మెటీరియల్స్ ఉన్నా, మీరు ఎన్ని అవర్స్ చదువుతున్నా కూడా డెఫినెట్గా మీరు క్లారిటీ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇది చాలామంది ప్రూవ్ చేస్తారు. ఓకే, ఎవరికైతే ప్రాపర్ ప్రిపరేషన్లో క్లారిటీ లేదో అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకే ఎంత కన్సిస్టెన్సీ ఉండాలి, ఎంత డిసిప్లిన్గా ప్రిపేర్ అవ్వాలి, డైలీ టార్గెట్స్ని ఎలా అచీవ్ చేయాలి, ఓకే ఇలాంటి డౌట్స్ ఎలాంటివి ఉన్నా సరే ఓకే మనం ప్రాపర్గా లిమిటెడ్ పిల్లలతోని ప్రాపర్గా స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, వర్కింగ్ ఎంప్లాయీస్ చాలామంది జాయిన్ అయ్యారు అండ్ ఫుల్ లెంత్లో ప్రిపేర్ అయ్యే పిల్లలు చాలామంది ఉన్నారు. ఓకే, మీకు ప్రిపరేషన్ రిలేటెడ్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఐదర్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఆర్ యూపీఎస్సీ తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీడియం, ఓకే యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, మీరు కామెంట్స్లో చేయొచ్చు, లేదా నా పర్సనల్ కింద నెంబర్ ఉంటుంది దానికి కూడా మెసేజ్ చేయొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. కాబట్టి టీజీపీఎస్సీ ఎవరైతే ప్రాపర్గా ప్రిపేర్ అవుతున్నారో లాస్ట్ 2 years నుంచి, మొన్న మెయిన్స్లో చాలామంది మిస్ అయ్యారు కొన్ని మార్క్స్ తేడాతో. నా దగ్గరికి 430, 440, 420+ వచ్చిన వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చారు. ఓకే, వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు ప్రజెంట్ సీరియస్గా. ఓకే, ఎవరికైతే లాస్ట్ టైం 400+ వచ్చి మిస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది డెఫినెట్గా. బీ పాజిటివ్, బీ హోప్ అనమాట. ఎప్పుడు ఉంటుంది అనేది మనం అది ఎవరు చెప్పలేరు, ఎందుకంటే యూపీఎస్సీ లాగా అది ప్రాపర్ టైం టేబుల్ ఏం లేదు కాబట్టి ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఎవరికున్న అజంప్షన్స్, వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ ఆ రిలేటెడ్ థింగ్సే మాట్లాడతారు. ఓకే, ఎవరికి కూడా నో క్లారిటీ అనమాట. ఓకే, ఏపీలో అయితే రీసెంట్గా లైక్ నోటిఫికేషన్స్కి క్యాలెండర్ అంటున్నారు కాబట్టి జరుగుతుంది కాబట్టి కొంచెం క్లారిటీ ఉంది. బట్ కమ్ టు తెలంగాణలో ఒక పోలీస్ జాబ్ తప్ప మిగతా ఏది క్లారిటీ లేదు. కాబట్టి టీజీపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇంటి దగ్గర నుంచి ప్రాపర్గా గైడెన్స్ లేదనుకుంటున్నారో ఓకే వాళ్ళందరి కోసం మనం లిమిటెడ్గా మనం చెప్తున్నాము. సో కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్రిపరేషన్ రిలేటెడ్ ఆర్ ఎనీథింగ్ కరెంట్ అఫైర్స్ కానీ డైలీ కరెంట్ అఫైర్స్ మనం పోస్ట్ చేస్తాం తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. ఓకే, అండ్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది అండ్ ఎవ్రీ సండే 5 questions ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ 1-to-1 స్టూడెంట్స్కి మెంటర్షిప్ అనేది జరుగుతుంది. సో ఈ 1-to-1 అనేది ఏంటంటే నేను చెప్తాను నేను దాని గురించి. ఇప్పుడు కొంతమంది 2 years బ్యాక్ నుంచి ప్రిపేర్ అవుతుంటారు, కొంతమంది రీసెంట్గా స్టార్ట్ చేస్తుంటారు, కొంతమంది 3-4 years నుంచి స్టార్ట్ చేస్తుంటారు, కానీ మిస్గైడెన్స్ అవుతుంటారు. చాలామంది నా దగ్గరికి వచ్చారు, 4 attempts అయిన వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, 5 attempts అయిన వాళ్ళు ఉన్నారు, 2-3 attempts నుంచి చదువుతున్నారు ఉన్నారు. ఓకే, రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళు చదువుతున్నారు. సో ఇట్లా ఎవరికి తగ్గట్టు వాళ్ళకి చెప్పడమే ఉత్తమం అనమాట. ఎందుకంటే ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్ మీకు ఉండదు, మీకున్నది నాకు ఉండదు. ఓకే, మిస్గైడ్ అవ్వకుండా ప్రాపర్ డైరెక్షన్లో ప్రాపర్ సిస్టమేటిక్గా డిసిప్లిన్గా కన్సిస్టెన్సీని, ఆనెస్ట్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ప్రిపరేషన్లో అనే అన్ని విషయాలను కూడా ఇందులో మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, టీజీపీఎస్సీ గ్రూప్ 1 మీకు ప్రిలిమినరీ మెయిన్స్ ఉంటుంది, నెగిటివ్ మార్క్ ఉండదు. అండ్ ఏపీ గ్రూప్ 1, గ్రూప్ 2లో నెగిటివ్ మార్క్ ఉంటుంది, 0.33 1/3 ఉంటుంది నెగిటివ్ మార్క్. అది కొంచెం ఇబ్బందికరం. ఓకే, బీ యాక్సెప్టెడ్. ఓకే, అదే తెలంగాణ గ్రూప్ 1లో మీకు ప్రిలిమినరీలో 13 topics ఉంటాయి. కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఓకే ఎకానమీ ఉంటుంది, సోషల్ డెవలప్మెంట్ చేంజెస్ కానివ్వండి, ఇండియన్ జియోగ్రఫీ, ఓల్డ్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీలో ఒక 4 topics, యాన్సెంట్, మిడివల్, ఆర్ట్ అండ్ కల్చర్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎస్పెషల్లీ పాలిటీ మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ మీద డిపెండ్ అవుతాం మనం. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ ఏమున్నాయి, స్కీమ్స్ అండ్ పాలసీస్, బడ్జెట్ రిలేటెడ్ థింగ్స్ చదువుతాము. ఓకే, అండ్ తెలంగాణ పాలసీస్ ఏమున్నాయి లాస్ట్ 4-5 yearsలో, రీసెంట్ ఇందిరమ్మ ఇండ్లు అవ్వనివ్వండి, రీసెంట్ సెకండ్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తర్వాత ఒక 6 schemes తీసుకొచ్చింది కదా అవి కూడా. ఓకే, ఆరోగ్యశ్రీ అలాంటివి. ఓకే, అండ్ టీజీ రిలేటెడ్గా తెలంగాణ మన లిటరేచర్ ఎలా ఉంది, మన కల్చర్ ఎలా ఉంది, మన పర్సనాలిటీస్ ఎలా ఉన్నాయి, మన పోయమ్స్ ఏంటి, మన బుక్స్ ఏంటి, ఓకే మన పర్సనాలిటీస్ యొక్క రోల్ ఎలా ఉంది,
ఇవన్నీ నేర్చుకుంటాము. సోషల్ ఎక్స్క్లూజన్ ఏంటి, డిజేబిలిటీస్, ఓకే వాళ్ళకి ఎలాంటి పాలసీస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లాంచ్ చేస్తుంది, ఓకే ఉమెన్ రిలేటెడ్గా షీ టీమ్స్ అవనివ్వండి, సైబర్ రిలేటెడ్ సైబర్ క్రైమ్లో కానీ. ఒక గుడ్ థింగ్ ఏంటంటే మన హైదరాబాద్ పోలీసింగ్ సైబర్ క్రైమ్లో ఫస్ట్ పొజిషన్లో నిలిచింది. దట్ ఈస్ అ గుడ్ అచీవ్మెంట్ ఫ్రమ్ టీజీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. ఓకే డీజీపీ దగ్గర నుంచి లైక్ కానిస్టేబుల్ మటుకు మనం ఎవరిని మనం అప్రిషియేట్ చేయాలి ఇలాంటి జరుగుతున్నప్పుడు. ఓకే సైబర్ క్రైమ్ రోజు రోజుకి పెరుగుతుంది. సో సైబర్ క్రైమ్ పట్ల కూడా చాలా మీరు అవేర్గా ఉంటే చాలా చాలా ఉత్తమం అనమాట. ఓకే రీసెంట్ 2-3 మంత్స్లోనే 100 crores ఆఫ్ ఫ్రాడ్ జరిగింది. ఓకే యాజ్ పర్ రీసెంట్ మీరు న్యూస్ రిలేటెడ్ క్లిప్పింగ్ కూడా చూసింటారు మీరు అవి. ఓకే అండ్ ఇట్లా టాపిక్స్ ఇవన్నీ ఉంటాయి. 13 టాపిక్ లాజికల్ రీజనింగ్ అండ్ పేపర్ 2, 3, 4, 5, 6 కూడా ఉంటాయి మీకు. జనరల్ ఎస్ఏ అని ఉంటుంది, 6 టాపిక్స్ ఉంటాయి అక్కడ మీకు. అండ్ హిస్టరీ టాపిక్ ఉంటుంది, హిస్టరీ అండ్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ జియోగ్రఫీ. అండ్ నెక్స్ట్ పేపర్ వచ్చేసి మీకు పాలిటీ, గవర్నెన్స్, సొసైటీ. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ. ఓకే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇంపాక్ట్ ఎలా ఉంది, దానికి అప్లికేషన్స్ ఏంటి, డేటా ఇంటర్ప్రిటేషన్ యొక్క రోల్ ఏంటి, అవి 50 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ది టీజీ మూమెంట్, టీజీ ఐడియా భావన ఎలా కలిగింది, మొబిలైజేషన్, సమీకరణ దశ, ఫార్మేషన్, ఉద్యమం ఎలా ఇదైపోయింది. ఓకే అంటే మన ఆవిర్భావం, రాష్ట్ర ఆవిర్భావ దిశగా ఎలా వెళ్ళింది. ఓకే 1969 నుంచి 2014 మటుకి, 2014 నుంచి 2026 మటుకి ఇవన్నీ విషయాలు కూడా సమగ్రంగా నేర్చుకోవాలి. ఓకే ఇది టీజీపీఎస్సీ గ్రూప్ 1 పర్స్పెక్టివ్. అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 పర్స్పెక్టివ్లో చూస్తే మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గురించి మాట్లాడడం. గ్రూప్ 1లో మీకు ప్రిలిమినరీలో 2 పేపర్స్ ఉంటాయి. 120 మార్క్స్, 120 మార్క్స్, 120 minutes, 120 minutes ఉంటుంది. అక్కడ 4 టాపిక్స్ ఉంటాయి పేపర్ 1లో. హిస్టరీ, కల్చర్ ఉంటుంది, పాలిటీ, సోషల్ కల్చర్ అండ్ ఐఆర్ ఉంటుంది, అండ్ ఏపీ ఎకానమీ ప్లానింగ్ అండ్ జియోగ్రఫీ ఉంటుంది. ఓకే నెక్స్ట్ పేపర్ 2లో జనరల్ మెంటల్ ఎబిలిటీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్. ఏపీ గ్రూప్ 1 పేపర్ ఇది. ఓకే అది ఏపీ గ్రూప్ 1 మెయిన్స్లో అయితే మీకు దాదాపు 5 పేపర్స్ ఉంటాయి అనమాట. సేమ్ జనరల్ ఎస్ఏ అని ఉంటుంది. ఓకే అండ్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ కూడా ఉంటుంది అక్కడ, చాలా ఇంపార్టెంట్ అది. అండ్ తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ కూడా ఉంటుంది. బేసిక్స్ ఉంటాయి అక్కడ మేజర్గా లెటర్ రైటింగ్ ఒకటి, రిపోర్ట్స్ ఒకటి, ట్రాన్స్లేషన్ చేయడం ఒకటి, గ్రామర్ ఆఫ్ తెలుగు అని ఇలా కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఓకే ట్రాన్స్లేషన్ చేయడం ఇలాంటివి ఉంటాయి అన్నమాట ఏపీ గ్రూప్ 1లో. ఇవి క్వాలిఫైయింగ్ పేపర్, డెఫినెట్గా క్వాలిఫైయింగ్ అవ్వాలి. ఓకే నెక్స్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పర్స్పెక్ట్లో వచ్చేసరికి మేజర్గా పేపర్ 1 జనరల్ ఎస్ఏ 150 మార్క్స్, 150 మార్క్స్. ఓకే వాళ్ళు అక్కడ మీ యొక్క చెక్ చేస్తారు. ఏం చెక్ చేస్తారు జనరల్ ఎస్ఏలు అంటే మీ అనాలిసిస్ ఎలా ఉంది, ఓకే మీ యొక్క కంటెంట్ ఏంటి, మీ ప్రజెంటేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత బాగా ఉంది, ఒక విషయం మీద మీరు 360 degreesలో ఎంత బాగా ఆలోచించగలుగుతున్నారు. సోషల్ ఇన్ఈక్వాలిటీస్ మీద క్వశ్చన్ అడిగారు రీసెంట్ గ్రూప్ 1లో. ఓకే సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటి, అవి రావడానికి గల కారణాలు ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేసి ఒక ప్రాపర్గా ఉండాలి, ఇవన్నీ థింగ్స్ కూడా అక్కడ డిస్కస్ చేస్తారనమాట. ఓకే థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, కరెక్ట్ వేలో ఎక్స్ప్రెస్ చేస్తున్నా లేదా, ఎఫెక్టివ్ అండ్ ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్కే మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే టు ది పాయింట్ రాయాల్సి ఉంటుంది అక్కడ ఆన్సర్. ఓకే ఇది జనరల్ ఎస్ఏ. నెక్స్ట్ పేపర్ 2 హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ ఉంటుంది. అక్కడ దాదాపు 15 టాపిక్స్ ఉంటాయి. ఏపీ హిస్టరీ, ఏపీ కల్చర్ కూడా ఉంటుంది. ఓకే పేపర్ 3 వచ్చేసి పాలిటీ, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్. ఇక్కడ ఒక 15 టాపిక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ, ఇందులో కూడా 12 టాపిక్స్ చదువుతారు మీరు. నెక్స్ట్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ. 1 to 9 టాపిక్స్ ఉంటాయి. ప్యూర్ కరెంట్ అఫైర్సే ఎక్కువ అవుతుంది అక్కడ. ఓకే అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది 75 మార్క్స్. టోటల్ 825 మార్క్స్ గ్రూప్ 1 ఉంటుంది. ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి అయితే 900 మార్క్స్ ఉంటుంది. ఈజీగా 500+ స్కోర్ చేయడానికి స్కోప్ అయితే చాలా బాగా ఉంది. ఓకే ఎవరైతే సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఓకే అండ్ ప్రిపరేషన్ ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎగ్జామ్ రిలేటెడ్ థింగ్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, నోట్ మేకింగ్ కానీ, రివిజన్స్ కానీ, ఇవే ఇంపార్టెంట్. ఓకే ఒకసారి గ్లాన్స్ చెప్తాను చూడండి. ప్రిపరేషన్లో మీకు డిసిప్లిన్, ఆనెస్టీ, ఇంటిగ్రిటీ చాలా ఇంపార్టెంట్. ఓకే సెకండ్ వచ్చేసి డైలీ టార్గెట్స్ని ప్రాపర్ మెంటర్తో మీరు రెగ్యులర్ టచ్లో ఉండాలి. మన మెంటరింగ్లో ఎవ్రీడే 1-to-1 4 to 5 టైమ్స్ జరుగుతుంది ఒక్క స్టూడెంట్తోనే. కావాలంటే మీరు అడగవచ్చు. ఓకే నో ప్రాబ్లం. దానివల్ల ఏంటంటే మీకు యాక్యురసీ తెలుస్తుంది అనమాట. ఏం చదవాలి ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా నోట్ చేసుకోవాలి, మెయిన్స్ ఆన్సర్ రేట్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటి అన్ని విషయాలు కూడా ప్రాపర్గా మనం డిస్కస్ చేస్తాము క్లాసెస్లో. ఓకే ఇంకో థింగ్ వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైలీ టార్గెట్స్. ఇందా చెప్పాను మీకు డైలీ టార్గెట్స్ ఎవరైతే ప్రాపర్గా పెట్టుకుంటారో, మీరు డేలో 4 hours 5 hours అయినా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఏం నోటిఫికేషన్ లేవు కాబట్టి తెలంగాణ గ్రూప్ 1 గ్రూప్ 2కి. ఏపీ వాళ్ళకైతే ఉన్నాయి కాబట్టి ప్రాపర్ మీరు కొంచెం స్పీడప్ పెంచాలంతే, వెరీ సింపుల్ లాజిక్, అంతకుమించి ఏం లేదు. ఓకే ఇప్పటి నుంచి ప్రాపర్ టార్గెట్స్ పెట్టుకొని ప్రాపర్ ఆన్సర్ రైటింగ్ ఎవరైతే ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళందరికీ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ద ర్యాంక్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. మినిమం డైలీ 3 to 4 ఆన్సర్స్ రాయడం ఉత్తమం. ఏపీ వాళ్ళు నోటిఫికేషన్ ఆల్రెడీ అంటున్నారు కాబట్టి. ఓకే గ్రూప్ 1 వాళ్ళు కూడా 1 or 2 ఆన్సర్స్ రాయడం ఉత్తమం. ఓకే డైలీ మనం క్లాస్లో డైలీ ఆన్సర్ రైటింగ్ ఇస్తున్నాము ఎవ్రీడే. ఓకే రీసెంట్గా సక్సెస్ఫుల్గా 50 days ఆఫ్ ఆన్సర్ రైటింగ్ కూడా అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఓకే
అండ్ ఏపీకి అయితే 35 days ఆఫ్ గ్రూప్ 1 ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అయిపోయింది. ఓకే, అండ్ ఇదనమాట. ఓకే, మీరు ప్రిపేర్ అవ్వడం, ప్రాపర్ సిలబస్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ఎన్సీఆర్టీస్, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం వెరీ సెలెక్టివ్, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఒక సబ్జెక్ట్కి 1 or 2 అంతే, వెరీ సెలెక్టివ్ చదవాలి. యాజ్ పర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ థీమ్స్, అవన్నీ థీమ్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది పీడిఎఫ్స్ మీకు. ఓకే, అండ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ డైలీ ఇవ్వడం జరుగుతుంది. మీరు మంత్లీకి మేము సజెస్ట్ చేస్తాము ఎట్ల నుంచి కంటెంట్ తీసుకోవాలి. మన చుట్టూ ఎన్నో బుక్స్ ఉండొచ్చు, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం లిమిటెడ్గా ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ వచ్చాయన్నమాట. నేను అందరితో మాట్లాడాను కాబట్టి చెప్తున్నాను. ఎవరైతే హెచ్ఓఏ గ్రూప్ 1 గ్రూప్ 2 తెలంగాణ చెప్పి వాళ్ళందరితో దాదాపు 50 మెంబర్స్తో మాట్లాడి మీకు ఈ డేటా చెప్తున్నాను. ఓకే, కొంతమందితో కూడా అడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు ఎలా అయ్యారు మీరని, ఎందుకంటే మనకి యూజ్ అవుతాయి, పిల్లలకి యూజ్ అవుతాయి ఉద్దేశంతో వాళ్ళు కూడా చెప్తూ ఉంటారనమాట. ఓకే, సో ఇది కాబట్టి మీరు ప్రాపర్గా సిలబస్ని, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, కరెంట్ అఫైర్స్, ఎన్సీఆర్టీ, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, ప్రాపర్ నోట్ మేకింగ్ ఫర్ మెయిన్స్, ఓకే, ప్రాపర్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ డైలీ అండ్ వీక్లీ, ఓకే, రివిజన్స్, మార్క్ టెస్ట్లు రివిజన్స్, ఇవే ఫార్ములాస్, సెల్ఫ్ బిలీవ్, కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, ఇవన్నీ ఉన్న వాళ్ళందరికీ సక్సెస్ రేషియో ఎక్కువ పెరుగుతుంది. ప్రాపర్ మెంటరింగ్, డైలీ బేస్ మెంటరింగ్, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఈరోజు చేసిన మిస్టేక్స్ ఎప్పటికీ రెక్టిఫై చేసుకుంటారు. వెరీ సింపుల్ లాజిక్ కదా. కాబట్టి మీరు మిస్టేక్ చేయకుండా ప్రాపర్గా చదవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీకు గ్రూప్ 1 or గ్రూప్ 2 యూపీఎస్సీ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ప్రాపర్గా ఇక్కడ కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, యూ కెన్ ఆస్క్ మీ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ది ప్రిపరేషన్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద అవర్ సైడ్ అండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నిర్మమాటంగా అడగండి. యాజ్ ఎ బ్రదర్, యాజ్ ఎ మెంటర్, వీఆర్ రెడీ టు హెల్ప్ యూ, నో ప్రాబ్లం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంటింగ్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ నోటిఫికేషన్, టాప్ 10 or 20 ర్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.